హైడ్రా తరపున మాజీ సైనిక సిబ్బందిని మార్షల్స్ కింద పెట్టుకున్నారు. ఏదైతే ఇళ్ళు ఆక్రమణలై కూలుస్తున్నప్పుడు, అక్రమ నిర్మాణాలు కూలుస్తున్నప్పుడు, వాటి సందర్భంలో పబ్లిక్ మీదకు వస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రతిసారి పోలీసులు ఇవ్వడం కష్టం అన్నటువంటి నేపథ్యంలో కొంతమంది పోలీస్ సిబ్బందితో పాటుగా మార్షల్స్ని పెట్టారు. వాళ్ళకి ప్రభుత్వం జీతం ఇస్తూ ఉంది. అయితే ఆ జీతాలని ముందు చెప్పినటువంటి లెక్క ప్రకారం కాకుండా తగ్గించారు. వాస్తవంగా ఈ మార్షల్స్ కిందన మాజీ సైనికులను వాడటం చాలా మంచి ఆలోచన. ఇదివరకు ఒకప్పుడు ఆజాద్ అని చెప్పి ఈ దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి అధికారి ఉన్నటువంటి సందర్భంలో సింహాచలం ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసం అట్లాగా మాజీ సైనికులతో ఒక టీముని పెట్టి నడిపించేవాళ్ళు అనమాట. అట్లాగా ఇక్కడ చేసుకొచ్చారు. అయితే వాళ్ళ జీతాలు ముందు చెప్పాక ఎవరైనా సరే ముందు రూపాయి అన్నప్పుడు రెండోసారి ₹2 పెంచాలి, లేదా ₹1.5 చేయాలా, ₹2 చేయాలి, కానీ ఉన్నది తగ్గించకూడదు. తగ్గించేటప్పటికి ఒక్కసారిగా విధులు బహిష్కరించారు. దీంతో ఓవరాల్గా ఆల్ డివిజన్స్లో కార్పొరేషన్ చేపట్టినటువంటి హైడ్రా చేపట్టినటువంటి పనులు ఆగిపోయినాయి. ప్రజావాణి లాంటి కార్యక్రమాలు కూడా నిలిచిపోయినాయి. దీన్ని పరిష్కరించడం ఎట్లా అన్నటువంటిది ఇప్పుడు రంగనాథ్ గారి చేతిలో ఉందా లేకపోతే రేవంత్ చేతిలో ఉందా చూడాలి.